నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లిలో కర్నూలు బస్సు ప్రమాద బాధితులు గోల రమేష్ కుటుంబానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ సభ్యులు అండగా నిలబడ్డారు. ఫోన్ కాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాధిత తండ్రితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ట్రస్ట్ తరపున ₹1,00,000 నగదు ట్రస్ట్ సభ్యులు వింజమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన వెళ్లి అందించారు. జరిగిన బస్సు ప్రమాదంలో మన వింజమూరు మండలం చెందిన గోళ్లవారిపల్లిలో గోళ్ల మాలకొండ గారి కుటుంబం, గోళ్ల రమేష్ గారు, గోళ్ల అనుష కుమారుడు కుమార్తె చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నిన్న గోళ్లవారిపల్లిలో జరిగిన సంఘటనకి ఏ ఒక్కరు కూడా కనీసం పొయ్యి మీద అన్నం వండుకున్న వాళ్ళు లేదు, అంత బాధపడతా ఉన్నారు ఊరు మొత్తం. గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గ్రామంలో జరిగిన సంఘటన అందరికీ బాధాకరం. ఈ విషయం తెలిసిన వెంటనే మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాకల సురేష్ గారు ఉదయం 7 గంటలకి తెలిసిన వెంటనే వచ్చి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడనే ఉండి టిఫిన్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఇక్కడనే ఉండి సాయంత్రం 7 గంటలకి మళ్ళీ మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడనే సాయంత్రం 7 గంటల దాకా ఇక్కడనే ఉండటం జరిగింది. ఈ సంఘటన తెలిసిన వెంటనే మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ ఘటన తెలిసిన తర్వాత మన